పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తెరాస్థాయికి చేరాయి. పహల్గాంలో 26 మంది భారతీయులు ఉగ్రవాదులు కిరాతంగా కాల్చి చంపిన ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించిన కేంద్రం పాక్తో సింధు నది బాలల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందుకు ప్రతిగా పాక్ సైతం భారత విమానాలను గగనతలాన్ని మూసివేయడం వంటి చర్యలు తీసుకుంది. ఇరు దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను ఆమెకు వివరించినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను రాష్ట్రపతి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా, కెనడాలో సహా G20 దేశాలు ఎంపిక చేసిన రాయబారులతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీ దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు అన్ని వీసాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. పాకిస్తానీయులు, మెడికల్ వీసాదారులు ఈ నెల 29 లోపు భారత్ను వీడాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ను మూసివేసింది. దీంతో పాక్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. భారత్ చర్యలతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుదలవుతుంది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్ సైనికుల సెలవులు రద్దు చేసింది. భారత్ పౌరులు పాక్ను వదిలి వెళ్లాలని సూచించింది. భారత్ అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేసేందుకు సైనికులు సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ దాడితో ఇండియన్ నేవీ ఆర్మీ అలర్ట్ అయింది. అరేబియా మహాసముద్రంలో INS మిస్సైల్ పరీక్ష నిర్వహించింది. ISS సురాత్ నుంచి మిస్సైల్ పరీక్ష నిర్వహించినట్టు నేవీ తెలిపింది. అనంతరం మిస్సైల్ విజయవంతమైందని ఇండియన్ నేవీ ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడితో ఇండియన్ నేవీ అలర్ట్. అరేబియా మహాసముద్రంలో మిస్సైల్ పరీక్ష INS సురాత్ నుంచి మిస్సైల్ పరీక్ష నిర్వహించిన నేవీ మిస్సైల్ విజయవంతమైందన్న ఇండియన్ నేవీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ ధరణి. జమ్మూ కాశ్మీర్లో సంభవించినటువంటి ఈ ఉగ్రదాడి నేపథ్యంలో అయితే మాత్రం రాష్ట్రం పూర్తిగా కూడా ఒక్కసారి ఉలిక్కిపడిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అక్కడ జమ్మూలో ఉన్నటువంటి అందాలను తిలకించేందుకు మూడు కుటుంబాలు అయితే కనుక ఇక్కడ వెళ్ళడం జరిగింది. అయితే అందులో ఒకరిని అతి కిరాతకంగా, అతి హేయంగా ఉగ్రవాదులు అయితే మాత్రం మట్టుబెట్టడం బట్టి చూస్తుంటే కనుక చాలా హేయంగా కూడా తెలుస్తూ ఉంది. ఇది ప్రధానంగా చూసుకున్నట్టు విశాఖ పాండురంగపురంకి చెందినటువంటి చంద్రమౌళి, ఈయన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. ఈయన భార్య నాగమణితో కలిసి ఈయన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. అయితే 18వ తేదీన వీళ్ళు వెళ్ళినప్పటికీ ఈ సంఘటన జరిగిన రోజు నుంచి, అంటే అసలు యాక్చువల్గా 25న ఈయన విశాఖకు తిరిగి రావాల్సి ఉంది. కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో ఇలాంటి దుర్ఘటన జరగడంతో అయితే మాత్రం అందరూ కూడా ఉలిక్కిపడిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదైతే చంద్రమౌళి వెళ్ళిన ప్రాంతం కావచ్చు, అక్కడ ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఈ ఉగ్రవాదులు అయితే ఒక్కసారిగా వీళ్ళని తెగపడడం, అదేవిధంగా ఇతన్ని అతి కిరాతకంగా చంపడం పట్ల అయితే మాత్రం దేశం
మొత్తం అంతా కూడా దీన్ని ఒక చాలా హేయమైన చర్యగా కూడా పరిగణిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈయన చంద్రమౌళి భౌతిక కాయాన్ని అయితే కనుక నిన్న సాయంత్రం ఇక్కడికి విశాఖకు తరలించడం జరిగింది. వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే ఏపీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఇప్పటికే కూడా ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భౌతిక కాయం వద్ద అయితే నివాళులు అర్పించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు దీనిలో ఈరోజు అయితే మరికొద్దిసేపట్లో కూడా ఇక్కడికి విశాఖ వచ్చి అయితే మాత్రం ఈ భౌతికాయం వద్ద అయితే నివాళులు అర్పించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక చంద్రమౌళి ఒక రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, తన 6 కాలం కష్టపడినటువంటి మొత్తంతో అయితే కనుక లాస్ట్ చివరి రోజుల్లో అయితే సంతోషంగా ఉండాలనే ఒక ఉద్దేశం కావచ్చు, లేదా ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని ఆస్వాదించేందుకు ఈయన జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం జరిగింది. కానీ జమ్మూలో ఇటువంటి దుర్ఘటన జరుగుతుందని కలలో కూడా ఊహించిన పరిస్థితిని అయితే వీళ్ళకైతే తటస్థించింది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇంకా ఒక బ్యాంకు ఉద్యోగిగా తన జీవితకాలం అంతా విశాఖలో కూడా చాలా సంతోషంగా గడిపానని, అయితే చివరి రోజుల్లో సంతోషంగా భార్యను తీసుకుని కూడా వెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ఏదైతే దుర్ఘటన సంభవించింది, ఈ దుర్ఘటన నేపథ్యంలో అయితే కనుక ఇప్పటికే దేశం మొత్తం కూడా దీనిపై అయితే కనుక గ్రహిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి సంఘటన జరగడం పట్ల అయితే మాత్రం కూడా విశాఖ అయితే ఒక ఉలిక్కిపడిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. తరణి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. భారత్ పాక్ మధ్య వివాదం మరింత ముదురుతుంది. భారత్ జవాన్ను పాకిస్తాన్ బందీన చేసింది. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ను బంధించి కవ్వింపు చర్యలకు దిగారు. తమ భూభాగంలోకి ప్రవేశించడం వల్లే బంధం చేశామని ఆరోపించింది. మరోవైపు అక్రమంగా బంధించారని భారత్ ముడిపడుతుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పహల్గాంలో 26 మంది భారతీయుల్ని ఉగ్రవాదులు కిరాతంగా కాల్చి చంపిన ఘటనకు అత్యంత తీవ్రంగా పరిగణించిన కేంద్రం పాక్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పాక్ జాతీయులకు అన్ని వీసాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందుకు ప్రతిగా పాక్ సైతం భారత విమానాలను గగనతలాన్ని మూసివేయడం వంటి చర్యలు తీసుకుంది. ఇరు దేశాల్లో చోటు చేసుకున్నంటున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పలు అంశాలను ఆమెకు వివరించినట్లు సమాచారం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను రాష్ట్రపతి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా, కెనడాతో సహా G20 దేశాలు ఎంపిక చేసిన రాయబారులతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీ దాదాపు 30 నిమిషాల పాటు కొనసాగినట్లు సమాచారం.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులు అన్ని వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తానీయులు, మెడికల్ వీసాదారులు ఈ నెల 29 లోపు భారత్ను వీడాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ను మూసివేసింది. దీంతో పాక్ స్టాక్ మార్కెట్లు 2% పైగా పడిపోయాయి. భారత్ చర్యలతో పాక్ ఆర్థిక వ్యవస్థ కుదులవుతుంది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. పాక్ సైనికుల సెలవులు రద్దు చేసింది. భారత్ పౌరులు పాక్ను వదిలి వెళ్లాలని సూచించింది. భారత్ అటాక్ చేస్తే తిరిగి అటాక్ చేసేందుకు సైనికులు సిద్ధంగా ఉండాలని పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ దాడితో ఇండియన్ నేవీ ఆర్మీ అలర్ట్ అయింది. అరేబియా మహాసముద్రంలో INS మిసైల్ పరీక్ష నిర్వహించింది. ISS సూరత్ నుంచి మిసైల్ పరీక్ష నిర్వహించనున్నట్లు నేవీ తెలిపింది. అనంతరం మిసైల్ విజయవంతమైందని ఇండియన్ నేవీ ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడితో ఇండియన్ నేవీ అలర్ట్. అరేబియా మహాసముద్రంలో మిసైల్ పరీక్ష. INS సూరత్ నుంచి మిసైల్ పరీక్ష నిర్వహించిన నేవీ మిసైల్ విజయవంతమైందన్న ఇండియన్ నేవీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్. వాస్తవానికి 2 రోజుల క్రితం ఏదైతే పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి కూడా భారత్ రగిలిపోతుంది. మరీ ముఖ్యంగా 26 మంది భారతీయులతో పాటు ఒక నేపాల్ జాతీయుడు మొత్తం 27 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, దీనికి అంతటికీ ప్రధాన కారణమైన పాకిస్తాన్ పై ఏ విధమైన చర్యలు ఉండబోతున్నాయని చెప్పి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్న సందర్భంలోనే ఈ రోజు అనేక కీలక పరిణామాలు కూడా జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఈ రోజు ఏదైతే అమిత్ షాతో పాటుగా మరొక జైశంకర్ ఏదైతే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వీళ్ళిద్దరూ కూడా భేటీ అయ్యారు కాసేపటి క్రితమే. అంటే ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకునే ముందు రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే కీలక నేతలైన ఇటు అమిత్ షా కావచ్చు, జైశంకర్ కావచ్చు, ఇద్దరు కూడా భేటీ కావడం రాష్ట్రపతి ఇప్పుడు చాలా చర్చలకు దారితీస్తుంది. ఎందుకంటే ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతుంది భారతదేశం అని చెప్పి సర్వత్రా కూడా ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే పాకిస్తాన్ పై అనేక ఆంక్షలు విధించిన భారత్ పాకిస్తాన్ తో ఇటు వీసాల రద్దు విషయంలో కావచ్చు, బార్డర్లో పూర్తివేయడం విషయంతో పాటు మరీ ముఖ్యంగా సింధు జలాల నదులు అంటే ఏదైతే పాకిస్తాన్ 1960 సంవత్సరంలో ఇండియా భారత్ తో పాటు పాకిస్తాన్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది, సింధు నది జలాల ఒప్పందం. ఈ సింధు నది జలాల ఒప్పందం ప్రకారం భారతదేశంలో నుంచి ప్రవహించే ఈ సింధు నది జలాలు పూర్తిగా కూడా చట్టం నుంచి మనం బయటకు వస్తే పాకిస్తాన్ కు ఒక్క చుక్క నీరు, ఒక్క బొట్టు నీరు కూడా వెళ్లేందుకు అవకాశం లేదు. దీనికి అంతటికీ ఎక్కడైతే పాకిస్తాన్ కి నీరు కట్ చేస్తే ఆటోమేటిక్ గా చాలా వరకు డ్యామేజ్ చేసిన అయితే చేయొచ్చు అని చెప్పి ఒక రకమైన నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇదే క్రమంలో పాకిస్తాన్ తో పూర్తి స్థాయిలో దౌత్యపరంగా ఏదైతే దౌత్యవేత్తలు తగ్గించి వేయడం, అలాగే
వీసాలు సార్క్ వీసాస్ అంటారు. ఈ సార్క్ వీసాలో చాలా సరళతరంగా వీసాలు తీసుకోవచ్చు పాకిస్తాన్, ఇండియా. ఈ సార్క్ వీసాలు కట్ చేయడంతో పాటుగా అనేక రకమైన పూర్తి స్థాయి అన్ని వీసాలు కూడా రద్దు చేయడంతో పాటు ఎవరైతే పాకిస్తానీయులు భారత్ లో నివసిస్తున్నారో లేదంటే భారత్ విజిటింగ్ వచ్చినారో వీళ్ళందరినీ కూడా వెంటనే దేశం విడిచిపోవాలంటే 48 గంటల్లోనే, అది కూడా ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు, కేవలం 48 గంటల్లోనే దేశం విడిచిపోవాలని చెప్పి ఒక అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. ఇదే క్రమంలో భారతదేశానికి సన్నిహితమైన దేశాలతో పాటు G20 దేశాలు, ఒకవైపు చైనా ఉన్నాయి, G20 దేశాల్లో కెనడా ఉంది, చైనా ఉంది, అలాగే జపాన్ ఉంది, జర్మనీ ఉంది. ఇలా G20 దేశాలతో కూడా ఆ కాసేపటి క్రితమే భారత్కు సంబంధించిన కీలక నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. సాగర్ ఒకసారి లైన్ లో ఉండండి. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన బాధిత కుటుంబాలకు అసురు నివాళులు అర్పిస్తూ బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. రామంజన అలా బ్యాక్ వచ్చావా? సైడ్ 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 అన్నా రామంజన సైడ్ సైడ్ సాగర్ చెప్పండి. ప్రస్తుతానికైతే చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. భారతదేశానికి సంబంధించిన 27 మంది మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. భద్రతా పరంగా ఇటువంటి నిర్ణయాలు బయటకు చెప్పకపోయినా భారతదేశంలోనే ప్రధాని నరేంద్ర మోదీతో కావచ్చు, లేదంటే కీలక నేతలు అమిత్ షా కావచ్చు, లేదంటే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వీళ్ళంతా భేటీ తర్వాత యాక్షన్ ఆఫ్ ప్లాన్ కి పూర్తిగా సిద్ధమైపోయిందని చెప్పొచ్చు. దీంతో ప్రధానంగా ఉగ్రవాదుల్ని ఏరివేయడంతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ఏదైతే POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా అనేక ఉగ్ర గ్రూపులు ఉన్నాయి. ఈ ఉగ్ర గ్రూపుల్ని తుదముట్టించేందుకు కూడా ఒక భారీ యాక్షన్ ప్లాన్ అయితే మొత్తానికి సిద్ధం చేశారు. ఈ యాక్షన్ ప్లాన్ ని ఇక అమలు చేయడమే తరువాయిగా మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన చాలా ట్రూప్స్ అంటే BSF తో పాటు అనేక మార్కోస్ కావచ్చు, లేదంటే కమాండోస్ కావచ్చు, లేదంటే పారాట్రూప్స్ కి సంబంధించిన అనేక రకాలైన అత్యున్నత బలగాలని ఇప్పటికే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రవేశపెట్టడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం సంభవించడం, దీనికి ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే రెసిస్టెన్స్ ఫోర్స్ అంటే ఈ ఉగ్రవాద సంస్థ కీలకంగా హిట్ అండ్ రన్ అంటే కొత్తగా ఏదైనా చంపేయడం, లేదంటే హిందువుల్ని టార్గెట్ గా చేసుకోవడం, మరీ ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదంటే టూరిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ అక్కడ చంపివేస్తే భయభ్రాంతులకు గురవుతారు. కాశ్మీర్ తిరిగి మళ్ళా వెనకబడిపోతుంది, పర్యాటక రంగం వెనకబడిపోతుంది, భారతదేశాన్ని దెబ్బతీచనే ఈ కోణంలో అత్యధికంత ప్రాణాలు కాబట్టి ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు. ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాం, ఉగ్రవాదం ఎక్కడ ఉపేక్షించడం ఇప్పటికే ఆ దేశ కీలక నేతలైన ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అనేక మంది చెప్తున్నారు. కాబట్టి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతున్నది ఇప్పుడు కీలకం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. హిందూ మహాసముద్రంలో ఈ రోజు మనకి ఒక డెస్ట్రాయ్ నౌక ఐఎన్ఎస్ పర్వతం నుంచి కూడా ఒక క్షిపణుల్ని డ్రోన్స్ ని డెస్ట్రాయ్ చేసి, అంటే తక్కువ రేంజ్ లో సముద్ర మట్టానికి చాలా అతి కిందకి అంటే లో రేంజ్ లో వచ్చే డ్రోన్స్ ని ఎదుర్కొనేందుకు కూడా ఒక డెస్ట్రాయిడ్ అంటే ఎటువంటి వెపన్స్ ఉపయోగించని చెప్పి ఒక టెస్ట్ కూడా నిర్వహించారు. అంటే పాకిస్తాన్ ఇప్పటికే అలర్ట్ అయిపోయింది. ఈ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత వెంటనే కూడా బార్డర్ లో పాకిస్తాన్ కి సంబంధించిన అనేక యుద్ధ విమానాలు కూడా చక్కర్లు కొట్టినట్టు కొంత సమాచారం ఉంది. కాబట్టి సో పాకిస్తాన్ ముందుగానే దొంగ కాబట్టి, లేదంటే మన మీద ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశం కాబట్టి ఇండియా ఏ క్షణానైనా కూడా అటాక్ చేసి వాళ్ళకున్న అప్రమత్తమే అయినట్టు మనకు
సమాచారం ఉంది కాబట్టి భారత అత్యున్నతమైన అన్ని రంగాలు, ఇటు 3 రంగాలు, నేవీ కావచ్చు, పదార్థ దళాలు కావచ్చు, అలాగే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ 3 రంగాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ యుద్ధం వస్తే కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే ఆ సైన్యాధిపతులు చెప్తున్న క్రమంలోనే ఈ రోజు హిందూ మహాసముద్రంలో మనం డ్రోన్స్ లేదంటే ఏదైనా క్షిపణుల్ని నిర్వీర్యం చేసే ఒక అద్భుతమైన ఒక క్షిపణి వ్యవస్థను కూడా పరీక్షించడం జరిగింది. ఇదే క్రమంలో మన ఎయిర్ ఫోర్స్ కూడా తాము సిద్ధంగా ఉన్నాం, మీరు ఆర్డర్ ఇస్తే దగ్గరలోనే మూకలతో పాటు ఉగ్రవాదులకి ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్న క్యాంపులను కూడా సర్వనాశనం చేస్తాం సిద్ధం అని చెప్పి ఇటు నేవీతో పాటు సైనికులు కూడా చెప్తున్నమాట. మరీ ముఖ్యంగా మనం ఏదైతే పఠాన్కోట్ ఉగ్రవాద తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి 450 మంది సుమారుగా మనం పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళి చంపొచ్చాము. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో అనేక ఉగ్ర సంస్థలు వాళ్ళ ఉగ్రవాదాలు ఎగదోస్తున్నాయి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఇటు అమిత్ షా కావచ్చు, లేదంటే ఇటు ఇద్దరు బస్సులు ఇంకా వెహికల్స్ పెట్టాయి. బస్సులు గల్లోకి వచ్చాయి. ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అంటే టూరిస్టులుగా వెళ్లిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఉగ్రవాదుల దాడిలో. దానికి సంబంధించి బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో అయితే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది, క్యాండిల్ ర్యాలీ. ఈ నేపథ్యంలో బీఆర్కే న్యూస్ అధినేత చైర్మన్ అయినటువంటి వల్ల రామకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సార్, పుల్వామా దాడికి నిరసనగా 27 మంది టూరిస్టులు ప్రాణాలకి త్యాగానికి పెహల్గాం దాడికి నిరసనగా ఒక నిమిషం ఆగ్రా బాబు. మంది టూరిస్టులు ప్రాణాలు వదిలేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశానికి ఈ దాడికి జరిగినటువంటి ఖండిస్తూ భారతదేశానికి మద్దతుగా, దేశానికి మద్దతుగా అక్కడ జరిగినటువంటి టూరిస్టుల వాళ్ళ ప్రాణాలకి ఇంత ముప్పు సంభవించినప్పుడు టెర్రరిస్టులని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ఇటువంటి టెర్రరిస్టులని సమూలంగా భారతదేశం నుంచి నాశనం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి మద్దతుగా మేమందరం కూడా బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే, అక్కడ పహల్గాం గ్రామంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో టూరిస్టులు, వారి ఆత్మీయ శాంతి చేకూరాలంటూ కూడా బీఆర్కే న్యూస్ చైర్మన్ అధినేత వల్ల రామకృష్ణ గారు కోరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేశారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి సుజాత గుప్తా గారు. ఆమెను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నిన్న జరిగినటువంటి దాడిలో 26 మంది ప్రాణాలని కోల్పోవడం అనేది దేశానికి ఒక బాధాకరమైనటువంటి విషయం. దేశమే కాదు, యావత్ ప్రపంచం కూడా ఈరోజు గజగజ వణికిపోతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలాంటి ఘటన జరిగినటువంటి ప్రాంతం కాశ్మీర్లో మరి టూరిజం స్పాట్ అది. దేశానికి ఒక మంచి వెన్నుముక అయినటువంటి కాశ్మీర్లో ఈరోజు ఇలాంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. పెళ్ళై 6 రోజులైనటువంటి ఒక
జంట వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి హృదయ విదారక గాథ చూస్తూ ఉంటే అసలు ఇంత బాధాకరమైనటువంటి రోజు ఒక రోజు ఉంటుందా మన దేశంలో అని మనం ఎన్నడూ కూడా ఊహించదు. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో ఇంత దుర్ఘటన జరగడం అనేది చాలా అమానుషమైనటువంటి ఘటన. ఈ ఘటనని పూర్తి స్థాయిలో ఖండిస్తూ మరి మేమైతే ఈరోజు బీఆర్కే న్యూస్ ద్వారా ఈరోజు చేపట్టినటువంటి క్యాండిల్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ఉగ్రవాద దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఎవరైతే ఈ దారుణానికి పాల్పడినరో వాళ్ళని ఎంబడే శిక్షించాలి, ఎంబడే పట్టుకోవాలి. దీని వెనకాల ఉన్నటువంటి రహస్యాలు, దీని వెనకాల ఉన్నటువంటి కథ మన దేశ ప్రజల్ని ఈ విధంగా ముప్పుకు గురి చేసినటువంటి ఏ ఉగ్రవాదుల చర్యలకైనా కూడా ఉపేక్షించొద్దని ప్రభుత్వము ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎవరైతే పహల్గాంలో ప్రాణాలు కోల్పోయారో వారందరి ఆత్మ కూడా శాంతి చేకూరాలంటూ కూడా చైర్పర్సన్ అయినటువంటి సుజాత గారు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మనతో పాటు మరొకరున్నారు తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ బీసీ క్లాసెస్ సంబంధించి ఎక్స్ చైర్పర్సన్ అయినటువంటి కృష్ణ రామ్మోహన్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటన. అభం శుభం తెలియనటువంటి పర్యాటకులను మట్టుపెట్టడం అనేటువంటిది ఇది పిరికి పందల చర్య. ఇది పాక్ ప్రేరితమా లేకపోతే తీవ్రవాదులే తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి చేసినటువంటిదా అయినప్పటికీ సామాన్యమైనటువంటి ప్రజలను చంపేటటువంటి అధికారం ఈ ప్రపంచంలో, ఈ మానవ సమాజంలో ఎవరికి లేదు. అయినప్పటికీ పర్యాటకులను వారు అకారణంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దీన్ని ముక్తకంఠంతో ప్రపంచమంతా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం, అహింస ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. కానీ హింస ద్వారా, ఉన్మాదం ద్వారా, ఉగ్రవాదం ద్వారా ఏమీ కూడా సాధించలేము. పాక్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి శక్తులను తమ దేశంలో ఉంటే పారద్రోలాలి. ఇవాళ ప్రపంచానికి ఒక శాంతి కాముకమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి భారతదేశంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఒకవైపు భారతదేశంలో అనేకమైన సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. శాంతి సామరస్యానికి సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి సంభాషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరగడం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఎందుకంటే వారు అధికారులు కాదు, రాజకీయ నాయకులు కాదు, ఇతర దేశాల మీద దాడులు చేసేటటువంటి వాళ్ళు కాదు. వారి యొక్క అభిలాష మేరకు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్లి సందర్శిస్తున్నటువంటి వాళ్ళను వారు అడవి ప్రాంతం నుండి దాన్ని అతి దారుణంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో రామకృష్ణ గారు ఒక మంచి కార్యక్రమానికి, ఎందుకంటే దేశానికి మేము తోడుగా ఉంటాం, దేశం వెంబడి మేము నడుస్తాం, శాంతి కాముకంగా మేము ప్రదర్శించడానికి ముందుకు పోతాం అనేటువంటి ఒక సందేశాన్ని వాళ్ళ బీఆర్కే అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందుకోసమే ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం. ప్రభుత్వానికి మేము వెన్నుదన్నుగా ఉంటాం, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మేము దానికి బాసటగా ఉంటాం అనేటువంటిది కూడా మనవి చేస్తూ, ఇవాళ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నది, మరింత నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మానవ నిఘాతో పాటు సాంకేతికత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. డ్రోన్ల సహకారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు చాలా ఘనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఇలాంటి సంఘటనలు దేశం యొక్క భద్రతను, దేశం యొక్క రక్షణ వలయాలను ఇవాళ ఒక అయోమయంలోకి నెట్టేటటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి దీని మీద మరి భారతదేశ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భారత ప్రభుత్వానికి మనవి చేస్తూ, ఆ యొక్క మరణించినటువంటి వారందరికీ కూడా సానుభూతిని ప్రకటిస్తూ, ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబాలకు నిబ్బరం ఇవ్వాలి, వారి కుటుంబాలకు భారతదేశ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎవరైతే ఉగ్రవాదులు వచ్చిన వాళ్ళని దారుణంగా హతమార్చడం జరిగిందో అంశానికి సంబంధించి ఖండిస్తున్నారు. వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా కోరుకోవడం జరుగుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ అనేటువంటి దినేష్ చౌదరి గారు ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధం ఉన్నదో తద్వారా భారతదేశ పౌరులు 27 మంది అసువులు బాసడం, భూతల స్వర్గంగా పేరున్న కాశ్మీర్లో ఎంతో కాలం తర్వాత ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొని వారందరికీ పర్యాటకం ద్వారా జీవనోపాధి లభిస్తూ వారందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తున్న తరుణంలో మరొక్కసారి ఈ ఉగ్రముఖలు చేసిన చర్య వల్ల కాశ్మీర్లో అల్లకల్లోలం చెలరేగడం,
తద్వారా భారతదేశంలోని యొక్క పౌరులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం. తప్పకుండా దీనిలో ఇది విదేశీ హస్తం ఉన్నదా, పాక్ ప్రేరేపిత చర్యనా, లేకపోతే ఉగ్రవాదులు వాళ్ళంతరకు వాళ్లే విజృంభించడమా, ఇదనేది మనము ఒకసారి అందరం కూడా ఈరోజు ఆలోచించాల్సింది. ఎందుకంటే సంఘటన జరిగి ఆ దుర్ఘటన ద్వారా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన తరుణంలో మాత్రమే మనం ఈ స్పందించడం కాదు, ఎప్పటికప్పుడు దీనిపైన అలర్ట్ ఉండి అసలు ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం మన ప్రభుత్వాలపై ఉన్నది. నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు, లేకపోతే ఒకళ్ళని నిందిస్తలేను. కానీ గతంలో మనకు జరిగిన ఇన్సిడెంట్లు ఉన్నాయి, పుల్వామా కావచ్చు, లేకపోతే ఇంకో కావచ్చు. అటువంటివి అయిన తరుణంలో ఇటీవల కాలంలో ఆ పాకిస్తాన్ చెందిన ఆర్మీ జనరల్ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మేము కాశ్మీర్ యొక్క పోరాటాన్ని మేము మర్చిపోలేదు, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాము, మీకు ఏ తోడ్పాటు అందించాలో ఇస్తాము అనుకుంటా మాట్లాడింది ఒక వారం క్రితమే మాట్లాడింది. అటువంటి సందర్భంలో మనం జాగ్రత్తగా ఉండాల్సింది, ఎంతో ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉండే. సరే, జరగకూడదు, జరిగిపోయింది. ఈ సమయంలో మనం ఇవన్నీ కూడా మాట్లాడకుండా అందరం కలిసికట్టుగా మేము భారతీయులం, మా గడ్డపైన మీరు చేసిన ఎవరైనా సరే, ఈ దుర్మార్గం ఎవరు చేసినా సరే వారిని విడిచిపెట్టేది లేదు అని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ భారతదేశం పక్షాన మేమందరం కూడా మీ శోకంలో మేమందరం కూడా పాలు పంచుకుంటున్నాం. మరొకసారి మీలాగా ఇతర కుటుంబాలు బాధపడకుండా మేమందరం కూడా ప్రభుత్వం పైన మా చర్య ద్వారా మేమందరం కూడా కోరుతామనేసి ఈరోజు బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా ఈ సంఘీభావ ర్యాలీ, శాంతి ర్యాలీ తీయడం అనేది నిజంగా ఎంతో అభినందనీయం. ఒక బాధ్యత కలిగిన ఈ ప్రసార మాధ్యమానికి ఇదొక మంచి ఉదాహరణగా నిలవాలనేసి మేము కోరుకుంటూ, మరొకసారి ఇటువంటి సంఘటనకి తావివ్వకుండా ఇప్పటికైనా ప్రభుత్వాలు అత్యంత జాగరూకత ఉండాలి, నిఘా వ్యవస్థలు పటిష్టం చేయాలి, ఆర్మీలో రిక్రూట్మెంట్లు జరగాలి. అదేవిధంగా స్థానిక ఏదైతే ఉన్నారో ఆ ప్రజల ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు తీసుకుని మరొకసారి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటూ వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఎవరైతే పహల్గామ్ లో చనిపోయిన వారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన దేశంపై ఉంది. అంతేకాకుండా దీనికి మనం ప్రతీకార చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ మన భారతదేశంలో ఉన్న ఒకే ఒక అంశం అంటే ప్రతిదానికి మనం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చూసి జాలిపడడం, ప్రేమగా ఆదరించడం మాత్రమే మన ఇండియన్స్ తెలిసిన అంశం. ఆ విధంగానే పాకిస్తాన్ అంటే వచ్చిన ఉగ్రవాదులు కూడా సామాన్యమైన మనుషులని అనుకున్నారు. కానీ ఇంత ఘాటుగా అంటే ఒక టూరిజానికి అంటే జస్ట్ చూడడానికి వెళ్ళిన వాళ్ళని ఈ విధంగా దారుణంగా హతమారుస్తారని ఎవరి ఊహించని ఘటన. ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల ఆగడాలు కూడా రెచ్చిపోతున్నాయి. ప్రతి ఘటన కూడా చెప్పుకోవడానికి చాలా ఒక కుటుంబం మీద అంటే గతంలో మనం పుల్వామా ఘటన తీసుకున్నట్టు సరే ఒక ఆర్మీ టీం మీదే అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వారి మీద అటాక్ చేయడం జరిగింది. రైట్, మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి లత గారు. వారిని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏదైతే 22వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ కాశ్మీర్లో యావత్ ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైంది. ఎందుకంటే అది సామాన్యమైన ప్రజల మీద టెర్రరిస్టుల మూక ఏ విధంగా రెచ్చిపోయి అంటే వాళ్ళు ఒక హిందువులన్నీ వాళ్ళ మతం ఏంటి అని కనుక్కొని మరీ చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. పర్యాటక ప్లేస్లో నార్మల్ ప్రజలు అంటే కాశ్మీర్ అంటే అందరికీ ఇండియన్కి సంబంధించింది, ఒక మతానికో ఒక రిలీజన్కో దేనికి సంబంధించింది కాదు. ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి ప్రతి రాష్ట్రం వాళ్ళకి హక్కు ఉంటుంది, ప్రతి భారతీయుడికి కాశ్మీర్ మీద హక్కు ఉంటుంది. అలాంటి చోట ఒక హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులని చెప్పి వాళ్ళ పేర్లు కనుక్కొని వాళ్ళ ఆధార్ కార్డులు అవి చూసి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద మోదీ గారు ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకుంటారు. చాలా వరకు కూడా మనం గత 10 ఏళ్లుగా తీసుకుంటే కూడా మనకు ఎక్కడా కూడా ఏదే సిటీలో బాంబ్ బ్లాస్ట్లు అట్లాంటివన్నీ కూడా ఎక్కడ నిరంతరించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళా నార్మల్ ప్రజల మీద జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి. తెలుగుదేశం వాళ్ళ తరపున తెలుగుదేశం తరపున ఎవరైతే బాధితులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు అన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, కానీ ఇలాంటి విషయంలో మనం తగిన బుద్ధి అయితే చెప్పాల్సిన అవసరం చాలా దగ్గరలోనే ఉంది. వాళ్ళకి కరెక్ట్ ఇండియా నుంచి అయితే కరెక్ట్ మెసేజ్ వెళ్తుంది. వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే అవకాశాన్ని అయితే మోదీ గారు అయితే వదలరు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతారనిపిస్తుంది. డీజీ లోన్స్ డైరెక్టర్ అయినటువంటి అశోక్ గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. If you don't mind, can I use English? Right. This terrorist attack was with an intention of 4 intentions they had. First, to destabilize Kashmir.
Number 2, create riots between two communities. Number 3, cripple the economy of Jammu and Kashmir. And 4th, to bring Kashmir to the international stage. So we as a citizen, we all condemn. We should stay united. We should fight it out. And let's go all out for the justice. Our prayers with the families of the people, those who have lost their lives. Bharat Mata ki Jai! Thank you. Jai! ఫోన్ చేయి లైవ్ నడుస్తుందిగా
ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ దాడి భారతదేశ వ్యాప్తంగా కలిసివేసిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే 28 మంది ఎవరైతే అమాయకులు ఉన్నారో పర్యటన నిమిత్తము ఆ టూరిస్ట్ ప్లేస్ కి వెళ్లి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళిన వారికి ఇలాంటి ఒక దారుణమైనటువంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ నేపథ్యంలో బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో డిజిలోన్స్ తరపున ఎవరైతే మన అమరులైనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వారందరికీ అశ్రు నివాళి అంటే వారికి నివాళులు అర్పించేందుకు నిరసన ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. ఆ ఉగ్రమూకలను ఖచ్చితంగా నివారించే విధంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతీకార చర్యలు ఉండబోతున్నట్టుగా తెలియడం జరిగింది. బొల్ల రామకృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీని చెప్పడం జరిగింది. సో ఎవరైతే మనం చూస్తున్న విజువల్స్ లో చూస్తే కనుక భారీ ఎత్తున ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక నిరసన కార్యక్రమం మీరంతా చూడొచ్చు. ఇది తీవ్రంగా ఖండించదలిచినటువంటి అంశం అని చెప్పి మనం అందరం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో. మన గనక భారతదేశ వ్యాప్తంగా ఈ కలిసివేసిన అంశం అయితే మనందరికి తెలిసిన అంశమే. వి వాంట్ జస్టిస్ అంటూ కాశ్మీర్ లో ఉగ్రదాడిని ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో టైగా ప్లాజాలోని డిజిలోన్స్ ఆఫీస్ హెడ్ ఆఫీస్ నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి మినీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి విగ్రహం వరకు కూడా ఈ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అయితే మొత్తం పైన మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఉగ్రదాడి అనేది ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిగా బాధ కలిగించే అంశం. ఎందుకంటే 28 మంది ఎవరైతే అమాయకులు ఉన్నారో వారిని పొట్టన పెట్టుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ర్యాలీ చేపట్టడం అనేది ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేసి ఎవరైతే ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా మట్టు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారత ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనము ప్రతి ఒక్కరం కూడా భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే ఉన్నామో ప్రతి ఒక్కరం కూడా ఈ నిరసన అనేది చేపట్టిన అవసరం ఉంది. అండ్
ఉగ్రదాడిలో అమరులైన మన వీరులకు వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. We want justice, we want justice, we want justice. భారత్ మాతా కీ జోహార్. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన మన వీరులకు జోహార్. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన మన వీరులకు జోహార్. అమర వీరులకు జోహార్. అమర వీరులకు వందే మాతరం, వందే మాతరం. We want justice, we want justice. నశించాలి, 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 నశించాలి. పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన మన వీరులకు జోహార్. అమర వీరులకు పోరాడదాం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. నశించాలి, నశించాలి. ఆవాజ్ ఆవాజ్. We want justice, we want justice, we want justice, we want justice. Bharat Mata ki jai, Bharat Mata ki jai, Bharat Mata ki jai. We want justice, Bharat Mata ki jai, Bharat Mata ki jai. Justice! 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 भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! जोहार पहलगाम अमर वीरुలకు जोहार पहलगाम अमरुలకు जोहार अमर वीरुలకు నశించాలి, 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 టెర్రరిజం నశించాలి. We want justice, 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 we want justice. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. We want
జోహార్ పహల్గామ్ అమర వీరులకు, జోహార్ పహల్గామ్ అమర వీరులకు. ఇట్లా తిరిగేస్తే సరిపోతుంది.
खबरदार उग्रमुखल्लारा
జోహార్ అమర వీరులకు పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన అమర వీరులకు పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన అమర వీరులకు వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ భారత్ మాతా కీ నశించాలి ఉగ్రవాదం నశించాలి ఉగ్రవాదం పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా We want justice. We want justice. Bharat Mata ki jai. Bharat Mata ki jai. హలో 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 We want justice. We want justice. Bharat Mata ki jai. Bharat Mata ki jai. We want justice. ప్రాణాలు కోల్పోయారు టూరిస్టులు. ఈ నేపథ్యంలో బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా నిరసన ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో భాగంగా లక్ష్మణరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ఈరోజు హైదరాబాద్లో బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహించడము, ఎవరైతే క్షతగాత్రులున్నారో మరణించినటువంటి కుటుంబ సభ్యులున్నారో వారికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించి ఈ ఘాతుకాన్ని యావత్తు భారతదేశం ఖండిస్తూ ఉన్నప్పటికీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు అనంతరము జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ అభివృద్ధికి పెద్దపీట వేయడము, మోదీ ప్రభుత్వము మరి అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ యువతలకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలను మెరుగుపడము, వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగుపడడం చూస్తూ ఉంటే అభివృద్ధిలో కూడా 80,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వెచ్చించి రైల్వేస్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, ఎయిమ్స్ లాంటి వైద్య సంస్థలు 2 జమ్మూ కాశ్మీర్లో నెలకొల్పడము, పర్యాటకుల సంఖ్య గత ఏడాది 2,30,00,000 మంది రావడం. మేము 3 రోజులు ఈ సంఘటన జరగపూర్వకం కాశ్మీర్లో ఉన్నాము. పార్లమెంట్ సభ్యులందరం కూడా పిఏసీ కమిటీ సభ్యులుగా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు సమావేశమైనప్పుడు ఆ కాశ్మీర్ అందాన్ని తిలకించినటువంటి ఇతర పార్టీ సభ్యులు కూడా వారు కొనియాడుతూ ఇంత అద్భుతము, ఇంత అభివృద్ధి గతంలో మేము ఏనాడు చూడలేదని, ముఖ్యంగా దాల్ సరస్సు ఏదైతే ఉందో ఒక డ్రైనేజ్ మురికి కూపంగా మారినటువంటిది, దాన్ని సమూలంగా మార్చేసి ప్రక్షాళన చేసి ఒక సుందరమైనటువంటి సరస్సుగా మార్చడము, అనేకమైనటువంటి పరిశ్రమలు స్థాపించడం జరుగుతూ ఉన్నది, ఉపాధి దొరుకుతూ ఉన్నది, ఉద్యోగాల అవకాశాలు 30,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు మరి ఈ 3 సంవత్సరాలు కల్పించడం, ఆ రకంగా జాతీయ జీవన స్రవంతిలో భాగస్వాములు కావడం సహించలేక జీర్ణించుకోలేక పాకిస్తాన్ కాశ్మీర్ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి, ఈ దేశం యొక్క ఆర్థిక స్థితి విచ్ఛిన్నం చేయడానికి మొత్తం మౌఢ్యంతో మొన్న జరిగినటువంటి ఆ సంఘటన పహల్గామ్ ఒక మినీ స్విట్జర్లాండ్గా పరిగణించే ఆ ప్రాంతం, నవ దంపతులు అనేక మంది పర్యాటకులు మరి రావటము, ఆ రకంగా పసిగట్టి పేరున మరి వాళ్ళ యొక్క ఐడి కార్డులను, ఆధార్ కార్డులను చివరికి మరి మతం పేరు మీద ఆ రకంగా ఊచకొత్త కోయడం, మరి పాయింట్ బ్లాంక్గా చంపడం అంటే ఐసీఎస్ ఏదైతే ఉందో వారి యొక్క పైశాచిక ఆనందం పొందడం, ఆ రకంగా హిందువులను మరి గుర్తించి చంపడం అనేది ఇంత పైశాచికంగా మొత్తం ప్రపంచమంతా కూడా ఖండిస్తూ ఉన్నది. ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ను ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించాలనేటువంటి ఏదైతే డిమాండ్ ఇవాళ భారతీయులు పెరుగుతున్నదో ఖచ్చితంగా ఇవాళ ఏకాకి అయిపోయింది. అక్కడ ఆర్మీ చీఫ్ ఎవరైతున్నారో వారు ఐఎస్ఐ చీఫ్గా ఉండి ఇప్పుడు
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా కొనసాగుతున్నాం. మరి దీన్ని భారతీయులందరూ కూడా మరి మరి ముక్త కంఠంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని హుటాహుటిన బయలుదేరి మరి వారు వెంటనే తగిన చర్యలు తీసుకోవడము, అమిత్ షా గారిని మరి జరిగిన ప్రాంతానికి మరి హోంమంత్రి హోదాలో వెళ్లడము, ఆ క్షతగాతులు చనిపోయిన కుటుంబ సభ్యులు పరామర్శించడం, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించడమే కాకుండా మోదీ గారు ప్రకటించినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఇవాళ వారికి ఆ సింధు జలాలను ఆ ఒప్పందం ఏది ఉందో వెంటనే దాన్ని మరి నిలిపివేయాలని, పాకిస్తాన్లో వెంటనే వీసాలు ఉన్న గడువు మరి 2 రోజులు ఇచ్చి వాళ్ళు కూడా తరలివేయడం. గతంలో కూడా ఉరీ సంఘటన జరిగినప్పుడు మరి ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్, ఏ స్ట్రైక్ జరిపినా ప్రపంచంలో పాకిస్తాన్ దౌత్యపరంగా ఏకాకం చేసినా వారికి బుద్ధి రావటం లేదు. వారు దొంగ దెబ్బ తీస్తా ఉన్నారు. కాబట్టే ఈ కఠినమైన నిర్ణయాలు మోదీ గారు తీసుకొని భారత ప్రజల్లో కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, కాశ్మీర్ను కాపాడుకోవడానికి తీసుకున్న చర్యలు ఇవాళ బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో కూడా మనం భారతీయులము అనేటువంటి సంఘీభావం వ్యక్తం చేస్తూ ఆ రకంగా కాశ్మీర్ను కాపాడుకోవడానికి కాశ్మీర్ ప్రజలు కూడా మరి ఏ రకంగా వాళ్ళ జీవన స్రవంతిలో భాగస్వాముతున్నారో వారికి మరి అండగా ఉండడానికి తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను అభినందిస్తూ భారతీయులందరం కూడా మరి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఆపత్కాలంలో మరి అందరూ కూడా మరి భారతీయులుగానే ఈ యొక్క చర్యను ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తూ మరి భారత ప్రజలు మరి ఆ కోల్పోయిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో తిరిగి రాబట్టలేం, కానీ ఇటువంటి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి అందరూ కూడా మోదీ ప్రభుత్వాన్ని కూడా అండగా నిలవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా బీజేపీ కార్యవర్గ సభ్యురాలైనటువంటి పద్మ గారు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నించారు. ఇప్పుడే కదా వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసి మీ చనిపోయిన క్షతగాత్రులకి అయితే ఏమి చనిపోయిన వ్యక్తులకి సానుభూతి తెలపడానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ పాక్ ప్రేరేపిత ఈ ఉగ్రదాడిని దేశం యావత్తు ఖండిస్తోంది. దేశమే కాదు, మన దేశమే కాదు, అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. ఇవాళ పాక్ ఏకాకిగా మిగిలిపోయింది ఈ ఉగ్రదాడి వల్ల. మోడీ గారికి వెళ్ళి చెప్పుకోండి అని ఎంత నిర్లజ్జగా, ఎంత ఒక కేర్లెస్గా, ఎంత ఆ కామెంట్ అనేది ప్రతి భారతీయుడిని వాళ్ళ గుండెలకి తాకింది. మోడీ గారికి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే ఇవాళ వాళ్ళు కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని ఏదైతే ఉందో సహించలేకపోతున్నారు. 370 ఆర్టికల్ అబ్రిగేట్ చేసిన తర్వాత కాశ్మీర్లో జరుగుతున్న పరిణామాలు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానీ, వీటన్నిటి పట్ల పాకిస్తాన్ ఎలా అయినా సరే అది ఆపాలి, వచ్చే టూరిస్టులను ఆపాలి, అక్కడ ఎకానమీని దెబ్బతీయాలి, భారతీయుల ఆత్మ మీద దెబ్బతీయాలి, భారతీయుల ఒక సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది టచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగినట్టుగా మనకు కనిపిస్తోంది. దేశం యావత్తు ఈ దాడిని తీవ్రంగా గర్హిస్తోంది. అలాగే బాధితుల పక్షాన గవర్నమెంట్ తరఫు నుంచి ఏవైతే సహాయాలు జరగాల్సిందో అవన్నీ కూడా మోడీ గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వారి పర్యటనని అర్ధాంతరంగా ఆఫ్ చేసుకొని మోడీ గారు కానీ, నిర్మలా సీతారామన్ గారు కానీ అందరూ కూడా భారతదేశాన్ని చేరుకొని ప్రతి నిమిషం దాన్ని సమీక్షిస్తున్నారు. ఇలాంటి ఉగ్రదాడులు ఇంకెప్పుడు జరగకూడదనే కోరుకుంటున్నాము. చున్చున్కే భారతీయుల్లో హిందువులు ఎవరు అని చున్చున్కే వాళ్ళు ఎలా అయితే చేశారో అలాగే వాళ్ళ ప్రతి భారతీయులు గుస్గుస్కే ఉస్కే గర్భకో జాకే మారనా అనే ఒక ఫీలింగ్ ఏదైతే ప్రజల్లో వస్తుందో అది దేశం యావత్తు కూడా గమనిస్తోంది. ఇలాంటి దాడులు ఇంకెప్పుడు జరగకూడదు అని మనసారా కోరుకుంటున్నాము. పాక్ ఈ దెబ్బతో అంటే భారతదేశంలో ఇంతకుముందు గతంలో ఎన్ని ఉగ్రదాడులు జరిగినా కూడా ఎప్పుడు ఇంతలా ఎక్స్పోజ్ అవ్వలేదు. అంటే ఇంత డైరెక్ట్ లింక్స్ కానివ్వండి ఇలా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఈసారి మొట్టమొదటిసారిగా అంత ఓపెన్గా ఎక్స్పోజ్ అవడమే కాకుండా ఇదే కాకుండా భారతదేశంలో వాళ్ళకి సహకరించిన స్లీపర్ సెల్స్ ఏవైతే అవనివ్వండి, హ్యాండ్లర్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న కాశ్మీర్లో ఉన్న జనాలు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు ఈ అటాక్కి ఎవరైతే కారకులు, ఎవరు సహాయం చేశారు ఇవన్నీ కూడా చాలా డెప్త్తో ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అండ్ వాటన్నిటి పట్ల యాక్షన్ తీసుకుంటారనేది నమ్మకం. థ్యాంక్ యూ అండి. మొత్తంగా కృష్ణమోహన్ గారు కూడా ఉన్నారు. ఈ దాడిని యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మృత్యువాతకు గురయ్యారో వారికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది నిజంగా కూడా అందరం
ఖండించాల్సినటువంటి ఈ అమానవీయమైనటువంటి దాడిని ప్రతి ఒక్కరం కూడా ముక్త కంఠంతో ఈ విధంగా సంఘీభావం పలకడం చాలా గొప్పగా ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అందరం కూడా శాంతి కాముకమైనటువంటి విషయాలను మాత్రమే వారు అభినందిస్తారు, ఇలాంటి విషయాలను ఖండిస్తారనేటువంటి ఒక గొప్ప నిర్ణయం ఇవాళ జరుగుతూ ఉన్నది. ఏదేమైనా ఇలాంటి దాడులు మంచివి కాదు. పర్యాటకులను, అమాయకులను వారిని ఏకాకులం చేసి ఇవాళ కాల్చి చంపడం అనేటువంటిది ఇది ఒక దుర్ఘటన. దీన్ని మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలోనే బీఆర్కే న్యూస్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడున్నా ప్రజలందరం ఒకటే, భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క ధర్మం శాంతి కాముకం. ఆ శాంతి కాముకానికి ఎవరు విఘాతం కలిగించినా మేమందరం ఒకటే అనేటువంటి సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అభినందన తెలియజేస్తూ, ఆ మృతుల కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని ప్రకటిస్తూ వారికి శక్తినివ్వాలి. ఆ విధంగానే ఇవాళ భారతదేశ ప్రభుత్వం అనేకమైన కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఇవాళ అన్ని వర్గాలు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా భారత ప్రభుత్వాన్ని మనం అందరం కూడా వారి వెంట నడవాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్కి ఇప్పుడు మనం బుద్ధి చెప్పకపోతే ఇంకా ఎప్పుడు చెప్పే అవకాశం లేదు. కాబట్టి భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటే మాట, ఒకటే బాటగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని, ఆ దిశగా బీఆర్కే ఈ ప్రయత్నం చేసినందుకు అభినందన తెలియజేస్తూ మృతులందరూ కూడా మరొక మారు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఇవాళ చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం. నిజంగా ఈ దేశానికి అనాదిగా వస్తున్నటువంటి ఏదైతే కుట్రలు, కుతంత్రాలు పాకిస్తాన్ చేస్తూ ఉందో, ఇవాళ ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి, ఈ దేశాన్ని సామాజిక ఆర్థికంగా దెబ్బతీయడానికి, ఇక్కడ ప్రజలనందరినీ దెబ్బతీయడానికి, వారి లోపల ఆందోళన కలిగించడానికి కుట్రలు చేస్తున్నటువంటి పాకిస్తాన్ని గట్టిగా ఉక్కుపాదంతో అణచివేయాలని నేను ప్రధానమంత్రి మోడీ గారికి విన్నవించుకుంటా ఉన్నాను. దీంట్లో ఏ సందర్భంలో కానీ, ఏ సమస్యలో కానీ ఈట్ కా జవాబ్ పత్తర్ సే అన్న విధంగా ఇవాళ అట్లాంటి చర్య చేసినప్పుడే ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు గర్విస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ బీఆర్కే ఏదైతే సంఘటితంగా అందరినీ గొంతుకై ఒక తాటిపై తీసుకొచ్చి దీన్ని సమూహంగా ఒక ఖండన జరపాలి అని చెప్పి వారు ఆలోచించినది చాలా గొప్ప విషయం. నేను బీఆర్కేకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో చేసినటువంటి ఏ కార్యక్రమమైనా మేమందరూ బీఆర్కే ఎంబడి నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా బీజేపీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. బీఆర్కే న్యూస్ డీజీ లోన్స్ చైర్మన్ గారు అయినటువంటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు తీసినటువంటి శాంతి యాత్రకు పాల్గొనడంగా ఆనందంగా ఉంది. పహల్గామ్ సంఘటనలో చనిపోయినటువంటి మృత వీరులకు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతికి చేకూరాలని తీసినటువంటి యాత్రలో ప్రజలందరూ పాల్గొన్నారు. దేశం పాల్గొంటుంది. ఈరోజు దేశం మొత్తం మీద స్పందన. ఈ దేశం స్పందిస్తున్నటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా 140 కోట్ల భారత ప్రజల యొక్క స్పందన రాబోయే రోజుల్లో తీవ్రవాదుల ఈ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి తప్పకుండా తలెత్తుతుంది. పీకడంత తీవ్రవాదులు, కొద్దిమంది తీవ్రవాదులు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నా ఈరోజు 140 కోట్ల భారతీయులు, భారత ప్రజలు ప్రభుత్వం వెంబడున్నారు. తీవ్రవాదులను తరిమి కొట్టేటువంటి దృఢ సంకల్పంతో సహకరిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీవ్రవాదాన్ని అరికట్టడంలో, తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో అన్ని వర్గాల ప్రజలను సమాయత్తం చేస్తూ అటువంటి సమాయత్తం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారు కూడా సహకరిస్తూ ముందుకు పోతున్నందుకు, వారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనందరం తీవ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కొందామని, ఈ తీవ్రవాదపు చర్యలు మరొకసారి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా తలెత్తుని ఆశిస్తూ రామకృష్ణ గారికి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బీఆర్కే న్యూస్ చేపట్టినటువంటి క్యాండిల్ ర్యాలీ నిజంగానే ఒక మంచి కార్యక్రమం. ఒకవేళ అందరూ సంతృప్తిగా ఉండి దేశ ప్రజలు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తుంటే ఇలాంటి సంఘటనలు వచ్చేవి కావేమో అనిపించింది. నిజంగానే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా
ఒక్క నిమిషం కళ్ళు మూసి తెరిచే లోపల జరిగినటువంటి ఈ సంఘటన నిజంగా ఎవరు ఊహించింది. కాశ్మీర్ అంటే అందాల్ని చూడడానికి వెళ్లేటటువంటి భారతదేశమే కాదు విదేశీయులు ఎంతో మంది వస్తారు. మన బార్డర్లో ఉన్నటువంటి చివరి కాశ్మీర్లో మరి అందాలతో ఉన్నటువంటి కాశ్మీర్లో మరి ఈ ఉగ్రవాదం దాడి జరిగినటువంటి సంఘటనలు చూస్తుంటే బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు రామకృష్ణ గారు తీసుకున్నటువంటి ఈ శాంతియుత ర్యాలీలో మేమందరం పాల్గొనడం కూడా చాలా సంతోషం, బాధతో కూడినటువంటి సంతోషం. ఒక విధంగా చెప్పాలనంటే మరి ఈరోజు మిలిటరీ అక్కడ సరి అయినటువంటి సమయంలో మరి ఇంత పెద్ద దాడి అమానుషంగా జరిగితే దేశంలో 1,80,000 మందిని మిలిటరీలో నుంచి తొలగించడం కూడా భారత ప్రభుత్వం చేసినటువంటి నేరంగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే రిక్రూట్మెంట్ చేయాలి. గత 3 సంవత్సరాల నుంచి మిలిటరీ రిక్రూట్మెంట్ లేదు. భారత సైన్యం కాపాడాల్సినటువంటి 140 కోట్ల మంది జనాభాని కాపాడాల్సినటువంటి భారత సైన్యం తక్కువగా ఉండడం వల్లనే ఈ విధమైనటువంటి ఘటన జరిగింది అని ఒక రకమైనటువంటి బాధ. డ్రోన్లు ఉంటాయి, ఎంతో మంది మిలిటరీలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎప్పుడూ ప్రమాదం ఉండే స్థలం అది, సెన్సిటివ్ ప్లేసు అయినా అక్కడికి దుండగులు ఈ అగాంతకులు చొరబడి వచ్చేంత వరకు, ఇంత పెద్ద ఘటన జరిగేంత వరకు కూడా మనం నిజంగా తెలిసి లోపలే కళ్ళు మూసి తెచ్చే లోపల బాధాకరమైనటువంటి విషయము. గతంలో పుల్వామా దాడి జరిగింది. ఇప్పటి వరకు దాని విషయంలో ఎవరు చేసిండ్రు, ఎలా చేసిండ్రు అనేది ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. నిజంగా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశ ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రమాదం అని భయాందోళనతో ఈ రోజు నుంచి ప్రతి క్షణం ఉండేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఏ నిమిషం ఎక్కడ మేము నడుస్తుంటే కూడా భయమైంది, ఎక్కడ ఎవడొస్తారో ఏం చేస్తారో అని. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ముందు ప్రక్షాళన చేసుకోవాలి. ఈ ప్రక్షాళన కారణం మనకు మిలిటరీ తక్కువగా ఉండడము, రిక్రూట్మెంట్ లేకపోవడము, మిలిటరీని తొలగించడం అనేది ఒక బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబాలని వదిలేసి దేశ రక్షణ కోసం ఉంటారు. మరి వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించాల్సినటువంటి మన ప్రభుత్వం ఇందులో విఫలమైంది, కేంద్ర ప్రభుత్వం అనే చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నిజంగా ఇప్పుడు సంతాపం తెలియజేస్తే కొంత సానుభూతి తప్పించి జరగాల్సిన దానికన్నా ముందుగా చర్యలు చేపడింటే బాగుండనిపిస్తుంది. ఈ సందర్భంగా ఇప్పుడు మరి కాశ్మీర్లో ఎవరెళ్లాలన్నా భయపడేటటువంటి పరిస్థితికి వచ్చింది. అసలు అటు ఛాయలకు కాదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏం జరుగుతుందో అనే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు మరోసారి రిపీట్ కావద్దు, ఎవ్వరికి కూడా హాని జరగొద్దు అని అంటే ఇమీడియట్ గా మన దేశ రక్షణని పెంచాలి. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తారో ఎవరు కూడా కళ్ళు మూసి తెరిచే లోపల తెలియదు. కాబట్టి ఈ ఉగ్రవాద దాడిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. 48 గంటలు దాటింది, ఇప్పటి వరకు కూడా ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారో అనేది కూడా మనకి ఇంతవరకు ఎలాంటి జాడ దొరకలేదు. అది బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరి పాకిస్తానా లేకపోతే ఎవరా అనేది ఇక్కడ పక్కన పెడితే మన దేశ రక్షణ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దేశ ప్రజలు ఈరోజు భయాందోళనతో ఉన్నారు. 26 మంది అమాయకులు, వారి కుటుంబాలు ఈరోజు అన్యాయం అయిపోయి వాళ్ళకి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా తిరిగి రానటువంటి ప్రాణాలు, విహారయాత్రకు పోయి ప్రాణాలని కోల్పోతారని ఎవరు కూడా కుటుంబ సభ్యులు ఊహించలేదు. మన తెలంగాణ నుంచి కూడా ఒక ఆఫీసర్ అక్కడికి వెళ్లి బలైపోయినటువంటి బాధాకరమైనటువంటి విషయం మనం గమనించాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వెళ్లినటువంటి ఇద్దరు కూడా ఈ ఘటనలో బలైపోయిన విషయం మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి దేశ రక్షణ కోసం పనిచేసే మిలిటరీ జవాన్లను ఇంకా మనం బార్డర్లో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన రక్షణనే వాళ్ళకి మరి ఉద్యోగ అవకాశాన్ని ఇంకా పెంచి 3 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ జరగకపోవటం వల్ల ఈ బాధాకరమైనటువంటి ఘటన జరిగిందనేదే అందరూ ఊహిస్తున్నారు భారతదేశంలో. కాబట్టి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో 48 గంటలు దాటిపోయింది, బాధాకరము. ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు, కేవలం పాకిస్తాన్ లో దుండగులా లేకపోతే ఇంకెక్కడి నుంచి అయినా మన దేశం మీద ఇంకేమైనా కుట్రలు పన్నడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇది మొదటి మీకు హెచ్చరిక అని గనుక ఏమన్నా హెచ్చరిక చేస్తున్నారేమో అని బాధాకరంగా ఉన్నది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడప్పుడు మన దేశం మీద ఈ విధమైనటువంటి దాడులు జరుగుతాయి. ఆ దాడుల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వారి కుటుంబాలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. బీఆర్కే న్యూస్ ద్వారా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని, శాంతియుత కార్యక్రమాన్ని చేపట్టి క్యాండిల్ ర్యాలీని మరి ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చి ఇక్కడ సంతాపం వారి కుటుంబానికి గాని దేశ ప్రజలు
భయాందోళనలో ఉన్నటువంటి దేశ ప్రజలకు కూడా మేము అండగా ఉన్నామని తెలియజేసినటువంటి బీఆర్కే న్యూస్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ఉగ్రవాద దాడిని పూర్తిగా ఖండిస్తూ మరోసారి ఇలాంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని ఇమీడియట్ గా ఎవడైనా ఉపేక్షించేది లేదు. మన దేశ ప్రజల మీద అటాక్ చేసిన వాళ్ళని వదిలేదే లేదు. మనం పుల్వామా దాడి తర్వాత ఇంతవరకు ఆ ఘటనని ఎవరు చేశారో, ఎలా చేశారో, ఎందుకు చేశారో తెలియదు. దాన్ని వదిలేశాం కాబట్టే ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మన మీద ఇలాంటి దుర్ఘటన జరిగిందని ఒక బాధ. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తుంది. ఏదైతే మనం 2 రోజులుగా బాధపడుతున్న విషయం వచ్చి భారతదేశంలో భారతీయులు భయపడటమా, అది హిందువులు భయపడాలా, ఏ సొంత దేశంలో భయపడుతూ తిరగాల్సిన దుస్థితికి వచ్చామా అని అన్నప్పుడు చాలా బాధపడుతున్నారు. ఈ రోజు ప్రతి ఇండియన్ కూడా బాధపడే రోజు వచ్చింది. కానీ మనం గతంలో చూస్తే మనం ఇదే హైదరాబాద్ లో మనం గోకుల్ చాట్ విషయమే కావచ్చు, లుమిని పార్క్ లో కానివ్వండి, బాంబ్ బ్లాస్ట్లు జరగటం కానివ్వండి, ఇవన్నీ చూసాం. కానీ మనకు చాలా సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడు సామాన్య ప్రజల మీద రావటం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పటి వరకు కూడా బీజేపీ వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు కంట్రోల్ చేసిందని సంతోషపడిన తరుణంలో మళ్ళా ఈ రోజున ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగటం అనేది, అంటే ఎవ్వరూ కూడా స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితికి వచ్చారా? విహారయాత్రలకు వెళ్లాలన్నా కూడా భయపడేటట్టు అయ్యింది. అంటే ఇంట్లో నుంచి బయట రావాలంటే భయపడే పరిస్థితికి వచ్చామా? హిందువులుగా చెప్పుకోవటానికి భయపడుతున్నామా? ఎందుకు ఇంత దుస్థితికి వచ్చాము, ఎందుకోసం మనం ఈ దుస్థితిలో బతుకుతున్నామా అనిపించే బాధతో మాట్లాడుతున్నాను ఈరోజు. కానీ ఈ రోజున ఇంత బాధాకరమైన విషయం జరుగుతున్నా కూడా కానివ్వండి, ఇక్కడ చాలా మంది లోకల్ గా, కొంతమంది ఇండియాలో చాలా మంది కూడా దీన్ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏరి ఫస్ట్ బయట దేశాలకు వాళ్ళని తరిమితే కానివ్వండి ఇంకొకసారి ఇలాంటి విషయాలు జరగవని అనిపిస్తుంది. ఇంకోటి కూడా కానివ్వండి, ఆధార్ కార్డులని స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఆధార్ కార్డులు ఎలా వస్తున్నాయి వాళ్ళకందరికీ? అంటే ఏ దేశం నుంచి వచ్చినా ఇక్కడ ఆధార్ కార్డులు పొందటం, లోకల్ గా సపోర్ట్ చేయబట్టే ఈ రోజు తీవ్రవాదులు ఇంత దారుణమైన స్థితికి ఇండియాలో ఉండటానికి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఇక్కడ లోకల్ గా ఆధార్ కార్డులు పొంది లోకల్ గా ఉండే వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అదేలాగా పాకిస్తాన్ కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన తరుణం కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, సైనికుల మీదే దాడి చేశారు. కానీ ఇప్పుడు సామాన్య ప్రజల మీదకి మళ్ళా విజృంభిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ముష్కరుల్ని వాళ్ళు పంపించడం కానివ్వండి, పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టడమే కానివ్వండి, ధైర్యంగా వచ్చి ఏ రోజు కూడా పోరాడట్లేదు. అది వాళ్ళ దేశానికి అది సిగ్గుచేటుగా వాళ్ళు భావించాలి. ఏదున్నా ధైర్యంగా ప్రజలతో కాదు, మీరు మగవాళ్ళని అని అంటాం కాదండి. మీకు సత్తా ఉంటే, మీరు సత్తా కలిగిన దేశం అయితే మీరు ఆర్మీతో ఫైట్ చేయండి, సామాన్య ప్రజలతో కాదు. మీరు యుద్ధం మీరు చెప్పండి, యుద్ధానికి రండి, మీరు ఆర్మీతో ఫైట్ చేయండి, దేశంతో పోరాడండి. అంతేగాని దొంగ దెబ్బ తీయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలని ఇబ్బందులు పెట్టడం, ప్రజలని హిందువులైన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోటి, ఈ రోజున మనకు ఈ బీఆర్కే ఛానల్ వాళ్ళు మెరుగైన సమాజం కోసం మేము మా వంతు మేము కృషి చేస్తాం. అంటే దేశంలో ఏ విపత్తు వచ్చినా, ఏది ఆపత్కర విషయాలు జరిగినా కూడా మేమందరం ఉంటాం అని ప్రతి ఒక్కళ్ళు బీఆర్కే ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి, ఇది రాధాకృష్ణ గారు రామకృష్ణ గారు కూడా ఈ రోజున ఆయన ఉండి అందరితో, స్టాఫ్ అందరితో కలిసి ఆయన కూడా ఈ ర్యాలీలో పాల్గొనటమే కానివ్వండి, ఇదన్నీ కూడా చూస్తుంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ కూడా ఏదైనా ప్రజలకు ఇబ్బంది అని అనుకున్న రోజు బీఆర్కే ఛానల్ ముందు ఉంటుంది అనేది అయితే అనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా అయితే గనక కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా ఎవరైతే 26 మందిపై దాడి చేశారో ఉగ్రవాదులకు సంబంధించి వారి ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా కోరుకోవడం జరుగుతుంది. బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో వారి ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా క్యాండిల్ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. రైట్. పహల్గాంలో మృతి చెందిన పర్యాటకులు అందరికి కూడా మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి జరగాలని కోరుతున్నా. ఇవాళ బీఆర్కే న్యూస్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కొవ్వొత్తుల ర్యాలీ ట్యాంక్ బండ్ మీదున్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరుగుతోంది. సంఘీభావంగా నేను రావడం జరిగింది. ఇవాళ
ప్రశాంతత సంతరించుకున్న కాశ్మీర్లో మళ్లీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం పడగ విప్పి అమాయకులైన పర్యాటకులని టార్గెట్ చేస్తూ మతం పేరిట ఈ నరమేధం సృష్టించడం చాలా బాధాకరం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఇవాళ మోదీజీ ప్రకటించారు, బీహార్లో ఎవరిని వదిలేదు. ఎక్కడి నుంచైతే ఈ టెర్రరిజం ఈ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నారో వాళ్ళ భరతం కూడా పడతామని తెలియడం జరిగింది. ఒకవైపు పర్యాటక రంగం పరిపరి విధాలుగా పరిడవిల్లుతా ఉంటే చూసి ఓర్వలేని పాకిస్తాన్ ఇవాళ వారి ఆర్థిక పరిస్థితి చాలా దిగజారిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వారు డైరెక్ట్ గా భారతదేశాన్ని ఢీకొనే పరిస్థితుల్లో లేకుండా ఇట్లా దొంగ దెబ్బ తీసే కార్యక్రమం చేస్తుంది. దీన్ని మొత్తం సభ్య సమాజం ముక్త కంఠంతో ఖండించాలి. ప్రపంచవ్యాప్తంగా దేశాలు మనకు సంఘీభావంగా తెలిపాయి. తప్పకుండా ఈ చర్య ఏదైతే పిరికిపంద చర్య ఏదైతే ఉందో దాన్ని మొత్తం భారత ప్రజానీకం ఇవాళ ఖండిస్తోంది ముక్త కంఠంతో. తప్పకుండా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలి. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏదైతే మొన్న జరిగిన ఉగ్రవాద చర్య ఏదైతే ఉందో కాశ్మీర్లోని పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్యగా అయితే అభివర్ణిస్తున్నారు. అక్కడ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో జస్ట్ అంటే టూరిజానికి వెళ్లిన వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో వారి ఆత్మకి శాంతి చేకూరాలంటూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీకి చెందిన నేతలు కూడా నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. బీఆర్కే న్యూస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పహల్గామా ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు మాతో పాటు ముందుకు నడవడం జరిగింది. అంతేకాకుండా ఈ దాడిని కూడా ఖండిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులకైతే ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తున్నారు. ఈరోజు బీఆర్కే న్యూస్ ద్వారా ఒక అవకాశం మన మీడియా వ్యక్తులకు ఈ వీడియో ద్వారానే ఒక చెప్పాల్సింది నేనేంటంటే బీఆర్కే న్యూస్ అంటే నడి రోడ్డు పైన నిజాన్ని అందరి ముందు చెప్పేదే బీఆర్కే న్యూస్. ఆ బీఆర్కే న్యూస్ ద్వారా నాకు ఒక అవకాశం వచ్చింది. ఏదైతే కశ్మీర్లో జరిగిన సంఘటన ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక ఇంటికి సంబంధించింది కాదు, ఒక స్టేట్కి సంబంధించింది కాదు, మొత్తం యావత్ ప్రపంచానికి సంబంధించిన ఉగ్రవాదానికి సంబంధించింది. మన ఇంట్లో ఎన్ని గొడవలున్నా మనం గొడవలు చేసుకోం, బయటి వాడు రాడు. ఇక్కడ ఉగ్రవాదం అనే ఒక వ్యవస్థ మన భారతీయుల యొక్క జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి సంఘటన